ఇదిగో క్షేమ, పూజ అయ్యే వరకు ఏం తినకూడదు, నిక్కచ్చిగా ఉండాలి. సరే అత్తయ్య. స్వామి వినాయక ఉక్రతుండాయ మీ అనుగ్రహం మాకు బాగా ఎప్పుడూ ఉండాలి. ఆకలిస్తుంది, ఇంకా ఎంతసేపు? అయ్యి కుడుము ఒకటి సైలెంట్ గా లాగించేద్దాం. వినాయకాయ నమః, ఓం విఘ్నేశాయ నమః, ఓం శివపుత్రాయ నమః, శ్రీ గణేశాయ నమః, ఓం అవ్యాయ నమః, ఓం పోతాయ నమః, ఓం దక్షాయ నమః, ఓం అద్యాయ నమః. ఏంటి ఏదో తేడాగా ఉంది క్షేమ? నేను అక్కడ 5 కుడుములు పెట్టాను కదా, 4 ఉన్నాయి. అయ్యో, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. అత్తయ్య, శాశ్వత వినాయకుడే వచ్చి మీ కుటుంబంలో తినేటున్నాడు అత్తయ్య. అమ్మో అద్భుతం క్షేమ, మహా అత్తయ్య మీరు చాలా అదృష్టవంతులు అత్తయ్య. మీ మావయ్య గారు నేను చేసిన ప్రసాదం నేను తప్ప మరెవ్వరూ తినరు అనేవాళ్ళు. ఇప్పుడు చూడు, సాక్షాత్ ఆ వినాయకుడే వచ్చి స్వీకరించారు. అవునత్తయ్య, నిజమే. అమ్మో బాగా ఆకలిస్తుంది, తిందామా? వద్దు, అది దేవుడి ప్రసాదం, మొత్తం దేవుడే తినాలి. సరే, మీరు మళ్ళీ దండం పెట్టుకోండి, ఆ దేవుడే వచ్చి తింటాడు. అవును, కరెక్టే. ఓం దక్షాయ నమః, ఓం అద్యాయ నమః, ఓం వాజాయ నమః, ఓం దేవాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం వక్రతుండాయ నమః. అత్తయ్య, ఆ దేవుడు నీ ప్రసాదం మొత్తం తినేశాడు. అమ్మో, సోమవారం నేను చేసిన ప్రసాదం మొత్తం తినేశారా? సరే అయితే ఇంకా వెళ్తున్నాను. అమ్మో, సోమవారికి ఇంకా నైవేద్యాలు చేసి పెట్టాలి. Acho chango ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.